విజయ్కి అసలు గవర్నర్ ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? ఒకవైపు ప్రజలు ఎన్నుకున్న నాయకులు, ఇంకోవైపు రాజ్భవన్. అసలు ఆర్టికల్ 164 ఏం చెప్తుంది? గతంలో గవర్నర్స్ గంటల్లో నిర్ణయాలు తీసుకుంటే మరి విజయ్ విషయంలో ఎందుకంత ఆలస్యం చేస్తున్నారు? ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించే అధికారం ఉంటుంది. అదే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం ముఖ్యమంత్రి సలహాతో గవర్నర్ ఇతర మంత్రులను నియమించవచ్చు. కానీ ఇక్కడ గవర్నర్ కి విచక్షణ అధికారం ఉంటుంది. ఆ అధికారం అనేది మెజారిటీ పార్టీకి అవకాశం ఇవ్వాలే తప్ప లేట్ చేయడానికి కాదు. గతంలో గోవా, కర్ణాటకలలో జరిగిన ఎన్నికల్లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు గవర్నర్ తన స్పెషల్ పవర్స్ ని యూజ్ చేసి వెంటనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మరి తమిళనాడులో ఇలాగెందుకు గవర్నర్స్ చేయలేకపోతున్నారు? దానికి మన ఎన్నికల సిస్టమే ప్రాబ్లమా? ఇండియాలో యూజ్ చేస్తున్న సిస్టమ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్, అంటే ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళకే గవర్నమెంట్ ని ఫామ్ చేసే అధికారం ఉంటుంది. అదే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గానే అయితే ఏ పార్టీకి ఎక్కువ ఓటు శాతం వచ్చుంటుందో వాళ్ళే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఈ పద్ధతి ఇప్పుడు విజయ్ ని వెంటాడుతుందా? గవర్నర్ వెనుకున్నది రాజ్యాంగమా లేదా రాజకీయమా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.